జ్ఞానపీఠ అవార్డు కూడా దక్కించుకున్న వ్యక్తి మాజీ రాజ్యసభ సభ్యులైనటువంటి సినారే ఆలియాస్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిరాజాన్ని మాట్లాడితే కోరుతున్నాం. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే నా భారతీయ బంధువులందరికీ గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గురు పూజోత్సవము, గురు పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి, వ్యాస మహాముని జన్మించిన దినం. ఆయన జన్మదిన సందర్భంగా యావత్ భారతదేశం కూడా మొత్తం ఈరోజు తనకు చదువు చెప్పిన గురువులను పూజించుకోవడం సాంప్రదాయం. ముఖ్యంగా ఈరోజు ప్రముఖ తెలుగు కవి సినారే అలియాస్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మరియు గులుతుర్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు, సామాజికవేత్త గంధం నాగరాజు గారు, విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసన్ శెట్టి గారు, అలాగే బాల్మియా కురుమయ్య, ఈ కార్యక్రమాన్ని ఇవి ఇచ్చేసి చూస్తున్న అందరికీ స్వాగతం పలుకుతూ, సినారే అంటే మనం ఏదైతే శ్రీశ్రీని శ్రీరంగం శ్రీనివాసరావును శ్రీశ్రీ అని పిలుచుకుంటామో, సింగిరెడ్డి నారాయణ రెడ్డి కూడా సినారేగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి పొందారు. ఈయన సినారే గారు 1931 జూలై 29న జన్మించి జూన్ 12, 2017లో మరణించారు. తెలుగు కవిగా, సాహితీవేత్తగా ఎన్నో రచనలు చేసిన మహనీయుడు. ఈయన రచించిన విశ్వంబర కావ్యానికి కేంద్ర ప్రభుత్వం జ్ఞానపీఠ అవార్డు ఇచ్చింది. ఎప్పుడంటే 1988లో. అంతకంటే ముందు 1971లో రామాయణ కల్పవృక్షం రాసిన విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ వచ్చింది, తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ. తర్వాత సినారేకు 88లో జ్ఞానపీఠ 1988లో. అలాగే రావూరి భరద్వాజ రచించిన పాకుడు రాళ్ళు అనే నవలకు కూడా 2012లో జ్ఞానపీఠ వచ్చింది. ఈ విధంగా ముగ్గురు ఇంతవరకు తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ పొందిన కవులు ఈ ముగ్గురే. సినారే గారిని చూపించి చెప్పాలంటే ఆయన కరీంనగర్ జిల్లా హనుమాజిపేట, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా. మల్లారెడ్డి రైతు, బుచ్చమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య వీరులోనే చదివి తర్వాత ఇంటర్మీడియట్ కరీంనగర్ లో చదివాడు. ఆ రోజుల్లో ఉర్దూలో మాధ్యమం ఉంది, తెలుగు ఐచ్ఛికాంశంగా ఉంది. ఆయన చాదర్ఘట్లో హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ చదివారు. తర్వాత బిఏ ఉస్మానియా అంటే ఉర్దూ మాధ్యమంలో చదివారు. తర్వాత ఎంఏ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివి తర్వాత ఆయన అధ్యాపకుడుగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సికింద్రాబాద్ లో, తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేసి ఉస్మానియాలో ఆచార్యుడిగా పనిచేశాడు. మా గురువులకే గురువు. ఇందాక శర్మ సార్ చెప్పినట్టు మాకు ఎంఏ తెలుగులో గురువు ఎల్లూరు శివారెడ్డి గారు, వీరి గురువు వీరు మన వనపర్తి వాస్తవులు ఎల్లూరు శివారెడ్డి గారు. సినారే గారు తెలుగు సాహిత్యంలో ఆ రోజు జంగమ కథలు, జానపదాలు, బుర్ర కథలు ఇవన్నీ అవపోషణ బట్టి తను కూడా రచనలు ఎన్నో చేశాడు. ఆయన రచించిన రామప్ప సంగీత నృత్య రూపకం భారతదేశంలో, ప్రపంచంలో వివిధ భాషల్లో రచించబడింది. ఆయన మొట్టమొదట నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక 1953లో అచ్చయింది. తర్వాత ఆయన ఎన్నో రచనలు చేశాడు తెలుగు సాహిత్యంలో. విశ్వనాథ నాయకుడు, కర్పూర వసంతరాయలు, తర్వాత నాగార్జున సాగరము, తర్వాత ఎన్నో రచనలు చేసి విశ్వంబర కావ్యాన్ని రచించడం వల్ల ఆయనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. తర్వాత ఆయన తెలుగు సాహిత్యంలో ఆధునికాంధ్ర కవిత్వము, సాంప్రదాయములు, ప్రయోగములు, ఇది ఇప్పటికీ ప్రామాణిక గ్రంథం. ఆయనకు PhD అవార్డు వచ్చింది ఈ గ్రంథానికి. ఆయనకు సుశీలతో వివాహం జరిగింది. ఆయనకు 4 కుమార్తెలు, గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి, నదుల పేర్లు పెట్టుకున్నాడు. ఆయన సాంప్రదాయవాది, మానవతావాది. ఆయన పెద్ద కూతుర్లో తన భార్యను చూసుకునేవాడు, సుశీలను. వారింటికి ఎవరు వెళ్ళినా, పరిశోధకులు వెళ్ళినా, ఎవరైనా పండితులు వెళ్ళినా నిత్యం అన్నదాన సత్రం. అది ఎప్పుడు అందరికీ కడుపు నిండా భోజనం పెట్టే కుటుంబం వారిది, సినారే గారిది. ఆ విధంగా సినారే గారు ఆ మంటలు మానవుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ పాఠ్య పుస్తకం 10వ తరగతిలో ఆయన జీవన భాష ఉంది. ఆయన రచించిన ప్రపంచ పదులు చాలా ప్రసిద్ధమైనవి. మానవ జీవితాన్ని ఒడగట్టి రాసిన రచనలు అవి. ఆయన గజల్లు కూడా రాశారు. సినారే గజల్లు తెలుగు సాహిత్యంలో చాలా ప్రసిద్ధి. అట్లాగే ఆయన 1962లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ
నందమూరి తారక రామారావు గారు గులేబకావలి కథ ద్వారా ఆయనను సినిమా రంగానికి పరిచయం చేశారు. నన్ను దోచుకుందు అంటే ఒన్నెల దొరసాని అనే పాట ద్వారా ఆయన సినీ రంగంలో వచ్చాడు. ఎన్నో పాటలు, అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాను, ఆత్మబంధువు సినిమాలో, తాతా మనవనుడు సినిమాలో అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అనే పాట, తర్వాత అల్లూరి సీతారామరాజులు వస్తాడు నారాజు ఈ రోజు, ఇట్లా ఎన్నో ఆయన పాటలు చెప్పుకుంటూ పోతే వేల పాటలు రాసి సినారే అంటే ఒక పాటల రచయితగా మనందరికీ సుపరిచితుడు. ఆయన 2017 తర్వాత జూన్ 12న కేర్ ఆసుపత్రిలో అనారోగ్య రీత్యా మృతి చెందాడు. కనుక సినారే సాహిత్యం ప్రజల సాహిత్యము, మానవతా సాహిత్యము అందరూ చదువుకొని ఈరోజు సమాజంలో ఆయన సాహిత్యం ద్వారా మానవతా విలువలు పెంపొందింపజేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.